కాంగ్రెస్ పార్టీలోకి ఓ నాయకుడు రీఎంట్రీ ఆ జిల్లా హస్తంలో కాకరేపుతుంది. ఆయన పార్టీలోకి రాకుండా పెద్ద ఎత్తున నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారట. ఆయన రాకను అగ్రవర్ణాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే ఆయన పార్టీలో చేరకుండా తీవ్రంగా కృషి చేస్తున్నారట. ఆ ఎమ్మెల్యేకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తోడు కావడంతో ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరడం ప్రశ్నార్థకంగా మారిందట. అసలు ఆ మాజీ ఎమ్మెల్యే చేరికను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నది ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రీఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆయన పార్టీలో చేరకుండా కొందరు నేతలు పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎర్ర శేఖర్ రాకపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టులకు తమ పార్టీలో స్థానం లేదని, అంతేకాదు సర్పంచ్ పదవి కోసం సొంత సోదరుణ్ణి చంపిన వ్యక్తిని ఎలా తమ పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే రాకను తానే కాదు, మహబూబ్నగర్, నారాయణపేట ఎమ్మెల్యేలతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి కూడా అంగీకరించడం లేదని అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేయటం జిల్లాలో దుమారం రేపుతోంది. జడ్చర్లలో తనకు పోటీగా మారతాడని ఎమ్మెల్యే అనిరుద్ వ్యతిరేకించడంలో ఓ అర్థం ఉంది. కానీ మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎర్ర శేఖర్ రాకను వ్యతిరేకిస్తున్నారని అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎర్ర శేఖర్ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న ఎర్ర శేఖర్ త్వరలోనే అధికార కాంగ్రెస్లో చేరుతారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎర్ర శేఖర్ను పార్టీలోకి తీసుకునేందుకు సీఎంకు సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కొందరు నేతలు పావులు కదుపుతున్నారని మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఎర్ర శేఖర్ మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కొంతమంది నేతలు తమకు ఇబ్బందులు తప్పవన్న భావనలో ఉన్నారన్న చర్చ కూడా ఆ పార్టీలో జోరుగా సాగుతోందట. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎర్ర శేఖర్ పార్టీలో చేరితే బీసీ సామాజిక వర్గం కోటాలో ఓ పోస్టు దక్కే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా త్వరలో నియమించబోయే డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఆయన్ని వరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎర్ర శేఖర్ రాకను కొందరు వ్యతిరేకిస్తుండటం, ఆ వాదన బలంగా బయటికి వినిపించే బాధ్యతను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎర్ర శేఖర్ పార్టీలో చేరే అంశంతో పాటు డీసీసీ అధ్యక్ష వ్యవహారం కూడా పార్టీలో కాకరేపుతోంది. ఇందుకు బీజం వేసింది ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డే అన్న టాక్ జిల్లాలో నడుస్తోంది. మహబూబ్నగర్లో ఇటీవల పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిమే ఉన్నాం. కాబట్టి డీసీసీ పదవి బీసీలకు లేదా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఎవరో ఒకరికి కట్టబెట్టాలని ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి సూచించారు. దీంతో అప్పటి వరకు డీసీసీ పదవిపై ఆశగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలకు అనిరుద్ రెడ్డి కామెంట్స్ ఇబ్బందిని తెప్పించాయిట. అంతెందుకు, అదే సమావేశానికి మొదటిసారిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి కూడా అనిరుద్ రెడ్డి మాటలకు కంగుతిన్నాడన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఆయన కూడా మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్ష పదవిని పొందాలన్న ఉద్దేశంలో ఉండటమే అని తెలుస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మన్నే జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని పరితపించాడు. కానీ అప్పటికీ రాహుల్ గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉన్న చల్లా వంశీచంద్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో టికెట్ దక్కకపోవడంతో మన్నే జీవన్ రెడ్డి పోటీ చేయలేకపోయారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా స్తబ్దుగా ఉన్న మన్నే జీవన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ పార్టీ వైపు దృష్టి మళ్లించాడు. ఇందుకు మహబూబ్నగర్ డీసీసీ పదవిని ఆశించటమే కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్న మన్నే జీవన్ రెడ్డి పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరైన మహబూబ్నగర్ సమావేశంలో దర్శనమిచ్చారు. దీంతో ఆయనకు దాదాపుగా డీసీసీ పదవి కన్ఫర్మ్ కాబోతోంది అని అక్కడికి వచ్చిన వారందరూ చర్చించుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా బాంబు పేల్చారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. డీసీసీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఎవరో ఒకరికి ఇవ్వాలని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ముందే అనిరుద్ రెడ్డి చెప్పడంతో ఎంతో ఆశగా అక్కడికి వచ్చిన మన్నే జీవన్ రెడ్డి ఒక్కసారిగా కంగుతిన్నారన్న చర్చ జోరందుకుంది.
అయితే జడ్చర్ల ఎమ్మెల్యే మన్నే జీవన్ రెడ్డికి చెక్ పెట్టేలా మాట్లాడటానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం మన్నే జీవన్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం గురుకుంట గ్రామ వాస్తవ్యుడు. ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నాయకుడు లక్ష్మారెడ్డి ఉండటంతో ఆయనకు జడ్చర్ల టికెట్ దక్కలేదు. దీంతో అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేయాలని ఆశించాడు. అయితే ఇక్కడ కూడా మన్నే జీవన్ రెడ్డికి వంశీచంద్ రెడ్డి రూపంలో మరోసారి భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏడాది తర్వాత మళ్లీ దర్శనమివ్వడంతో జీవన్ రెడ్డి ఇప్పుడు తన పోటీగా మారతాడని, అందులోనూ పార్టీకి పెద్ద పోస్ట్ అయిన డీసీసీ పదవి పొందితే జిల్లాలో జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం పెరుగుతుందని భావించిన అనిరుద్ రెడ్డి ఆదిలోనే జీవన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు డీసీసీ పదవి బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని చెప్పినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలు మొత్తం జడ్చర్ల నియోజకవర్గం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పార్టీని ఇరకాటంలో పెట్టే కమెంట్స్ చేస్తుండటంతో ఆయనను టార్గెట్ చేసే విధంగా సీఎం రేవంత్ వర్గంలోని కొందరు ఓవైపు ఎర్రశేఖర్ను, మరోవైపు మన్నే జీవన్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే అనిరుద్ రెడ్డితో పాటు ఇటు ఇంకొందరు నేతలు కూడా ఆందోళన చెందుతున్నారన్న టాక్ కొనసాగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో పాలమూరు కాంగ్రెస్లో మరెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో.